హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో డెఫినెట్గా గర్ల్స్ అందరూ సేవ్ చేసుకోండి, ఎందుకంటే నేను షేర్ చేయబోయే ఈ 10 ఎమర్జెన్సీ ఎసెన్షియల్స్ ప్రతి గర్ల్ బ్యాగ్లో ఉండాల్సిన ఐటమ్స్ అని నేను ఫీల్ అవుతాను పర్సనల్గా. అండ్ మీరు ట్రావెల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, లేదంటే ఆఫీసెస్లో ఉన్నా, లేదా షాపింగ్లో ఉన్నా, లేదంటే లాంగ్ అవుటింగ్స్లో ఉన్నా, ఎక్కడున్నా ఈ ఎసెన్షియల్స్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. నేను చూపించబోయే ఐటమ్స్ చాలా చిన్న ఐటమ్స్, కాకపోతే ఇది అవసరం వచ్చినప్పుడు లైఫ్ సేవియర్స్ అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో అండ్ డిస్కవర్ దీస్ మస్ట్ హ్యావ్ essentials every girl should carry. సో ఫస్ట్ అయితే నేను హెయిర్ క్లిప్స్ కోసం మాట్లాడుతున్నా. బయట ఉన్నప్పుడు హెయిర్ ఫేస్ మీదకి వస్తే మేనేజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ విండీ వెదర్స్ ఉన్నప్పుడు, లేదంటే బిజీగా ఉన్నప్పుడు క్విక్గా హెయిర్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ చిన్న సైజ్ కాబట్టి బ్యాగ్లో ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఎమర్జెన్సీ హెయిర్ ఫిక్స్ కోసం కూడా హెయిర్ క్లిప్స్ అనేవి డెఫినెట్గా క్యారీ చేయండి. సో హెయిర్ మెస్సీగా అయినా, లేదంటే సడన్గా టై చేసుకోవాలనిపించినా, సో క్లిప్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి బ్యాగ్లో 1 or 2 హెయిర్ క్లిప్స్ ఆల్వేస్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో క్లిప్స్తో పాటు మనం హెయిర్ బ్యాండ్స్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇలాంటి సాటిన్వి యూజ్ చేయండి నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ కంటే. దీనివల్ల యూజ్ ఏంటో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నార్మల్ బ్యాండ్స్ నేను పెట్టుకున్నాను అనుకోండి. సో నేను ఎప్పుడైతే అది రిమూవ్ చేస్తానో దాంతోపాటు హెయిర్ కూడా నాకు వచ్చేస్తుంది అనమాట. సో అలా నాకు హెయిర్ ఫాల్ అయ్యేది చాలా వరకు. సో ఎప్పుడైతే నేను ఇలాంటి సాటిన్వి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశానో, సో నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది. అండ్ ఆల్సో ఇలాగ బ్యాండ్ రిమూవ్ చేసినప్పుడు హెయిర్ రావడం అది కూడా నాకు చాలా కంట్రోల్ అయ్యింది. సో ఎవరికైనా నాలాంటి ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా ఇలాంటి సాటిన్వి యూజ్ చేయండి. ఇవి సెట్ ఆఫ్ 4-5 వస్తాయన్నమాట షాప్స్లో, మనకి 100 బిలోలోనే ఉంటాయి ఇవి. సో ఇలాంటివి కొనుక్కొని బ్యాగ్లో ఒకటైనా ఉంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఇయర్ పోడ్స్ కోసం మాట్లాడతాను. ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేదా వెయిటింగ్లో ఉన్నప్పుడు, లేదా కాల్స్ అటెండ్ చేయడానికి ఇయర్ పోడ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏదైనా బ్యాంక్ పని మీద మనం వెళ్ళామనుకోండి ఎగ్జాంపుల్. సో అక్కడ మనకి ఖచ్చితంగా వెయిటింగ్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బ్యాంక్స్లో. సో మన అప్లికేషన్ పెట్టగానే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వరు. సో మనల్ని అక్కడ కూర్చోమని చెప్తారు. సో అలాంటి టైంని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఇయర్ పాడ్స్ డెఫినెట్గా మనకి యూజ్ అవుతాయి. సో మనం ఏదైనా మ్యూజిక్ వినాలన్నా, లేదంటే వీడియోస్ చూడడానికి, లేదంటే ఇన్స్టాలో ఏదైనా రీల్స్ చూడడానికి పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఇయర్ పాడ్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వైర్ హ్యాజిల్ లేకుండా ఉంటాయి కాబట్టి కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇయర్ పోడ్స్ డెఫినెట్గా మీ బ్యాగ్లో క్యారీ చేయండి. నెక్స్ట్ వచ్చి నేను టిష్యూస్ కోసం మాట్లాడతా. సో టిష్యూస్ క్యారీ చేయడం చాలా యూస్ఫుల్. బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి, లేదా ఏదైనా స్పిల్స్ అయితే, సో ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అనేది మనం తింటూ ఉంటాము. సో అలాంటప్పుడు మన క్లాత్స్ మీద కానీ, మన బట్టల మీద కానీ ఏదైనా స్పిల్ అయిందనుకోండి, క్లీన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేదంటే బయట తింటున్నప్పుడు టిష్యూస్ అనేవి ఒక లైఫ్ సేవియర్. కాబట్టి మీ బ్యాగ్లో ఒక స్మాల్ టిష్యూస్ ఒక 3-4 అయినా మీరు మెయింటైన్ చేసుకోండి. చాలా సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అన్నమాట. నేను పాకెట్ పర్ఫ్యూమ్స్ కోసం మాట్లాడతాను. సో బయట మనం ఫుల్ డే ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి ఇలా పాకెట్ పర్ఫ్యూమ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. నేనైతే జారా యూజ్ చేస్తున్నా. ఈ వేరియంట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది చూసుకోండి. అండ్ చిన్న సైజ్ కాబట్టి బ్యాగ్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. మీరు కాలేజెస్లో ఉన్నా, లేదంటే ఆఫీసెస్కి వెళ్ళినా, లేదంటే ట్రావెల్ చేస్తున్నా, లేదంటే లాంగ్ అవర్స్ ట్రావెల్ చేస్తున్నా, లేదంటే ఫ్రెండ్స్తో అవుటింగ్స్కి వెళ్ళినా క్విక్ రిఫ్రెష్ కోసం పర్ఫెక్ట్ అనమాట ఇలాంటి పర్ఫ్యూమ్స్. కాబట్టి ఒక పాకెట్ పర్ఫ్యూమ్ని ఆల్వేస్ మీ బ్యాగ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. జారా వండర్ రోజ్ యూజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మౌత్ ఫ్రెషనర్స్ కోసం చెప్తాను. సో టిక్ టాక్, ఇది నేను ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాను అనమాట. సో బయట ఫుడ్ తిన్న తర్వాత, లేదా లాంగ్ డేలో ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి ఇది చాలా యూస్ఫుల్. ఇన్స్టెంట్ ఫ్రెష్ బ్రెత్ ఇస్తుంది మనకి. కాబట్టి మీటింగ్స్లో ఉన్నా, లేదంటే
ఆఫీస్ మీటింగ్స్లో ఉన్నా, లేదంటే కొలీగ్స్ పక్కన కొలీగ్స్తో మాట్లాడుతున్నా, లేదంటే కాలేజెస్లో మనకి ఫ్రెండ్స్ పక్కనే ఉంటాం కాబట్టి సో మాట్లాడేటప్పుడు మనం కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాం అనమాట. సో నేనైతే ఎప్పుడు నా బ్యాగ్లో ఒక మౌత్ ఫ్రెషనర్ ఉంచుకుంటాను. ఫ్రెష్ బ్రెత్ మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువ ఫుడ్లో మనం చూస్తే ఆనియన్, గార్లిక్ ఎక్కువ యూస్ చేస్తాం. సో అలాంటి ఒక ఫౌల్ స్మెల్ అవాయిడ్ చేయడానికి ఇలాంటి ఒక మౌత్ ఫ్రెషనర్స్ మీరు ఖచ్చితంగా వాడాలి. అండ్ కాన్ఫిడెన్స్ని కూడా బూస్ట్ చేస్తుంది. మనం ఆఫీస్ మీటింగ్స్లో ఉన్నా, సడన్గా క్లయింట్ మీటింగ్స్లో ఉన్నా, లేదంటే కొలీగ్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది అనమాట. అండ్ ఇది వెరీ ఈజీ టు క్యారీ అండ్ డైలీ బ్యాగ్లో వేసుకున్న పెద్దగా స్పేస్ అనేది ఆక్యుపై చేయదు. సో ఇది మీరు క్యారీ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను పీ సేఫ్ కోసం మాట్లాడతా. ఇది ఏంటంటే పబ్లిక్ వాష్రూమ్స్లో యూస్ చేస్తున్నప్పుడు హైజీన్ మెయింటైన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది మెయిన్ ఏంటంటే మనం మాల్స్కి వెళ్ళినా, లేదంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు మాల్స్కి వెళ్ళినా, లేదంటే రెస్టారెంట్స్కి వెళ్ళినా ఇలాంటివి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. సో అక్కడ ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కాబట్టి మనం దీన్ని ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. ఇది ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యారీ చేయడం వెరీ ఈజీ అండ్ కాంపాక్ట్ సైజులో ఉంటుంది. బ్యాగ్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ కాలేజెస్లో కానీ ఆఫీసెస్లో కానీ మనం ఏదైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళినా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ పబ్లిక్ రెస్ట్ రూమ్స్ యూస్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా కన్వీనియంట్. సో క్విక్గా ఇది మనం స్ప్రే చేసుకోవచ్చు. అండ్ గర్లీ థింగ్స్లో ఇది ఒక ఎమర్జెన్సీ ఎసెన్షియల్స్ అనమాట. సో ఇది డెఫినెట్గా మీరు బ్యాగ్లో క్యారీ చేయడానికి చూసుకోండి. నెక్స్ట్ ఎసెన్షియల్ వచ్చి నేను పీరియడ్ ప్యాంటీ అండ్ పీరియడ్ ప్యాడ్ కోసం మాట్లాడతా. సో ఈ టూ క్యారీ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే, సో ఇప్పుడు విమెన్స్ అండ్ గర్ల్స్కి పీరియడ్స్ అనేవి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎమర్జెన్సీ కోసం వీటిని క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్యాడ్ ఉంటే ఏంటంటే మనం ఇమీడియట్గా మేనేజ్ చేసుకోవచ్చు. మనం పబ్లిక్ ఏరియాస్లో ఉన్నా, ఎక్కడున్నా మనం ఇమీడియట్గా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా ప్యాంటీ ఉంటే ఏంటి అంటే స్టెయిన్స్ లేదా డిస్కంఫర్ట్ ఉన్న సిచ్యువేషన్స్లో హెల్ప్ అవుతుంది. సో చాలామందికి హెవీ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం ప్యాంటీస్ని డబల్ లేయర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ స్టెయిన్స్ మనకు పడతాయన్న ఒక మైండ్ నుంచి మనం రిలీఫ్ అవుతాం అనమాట. సో డబల్ లేయరింగ్ అనేది పబ్లిక్ ఏరియాస్లో చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా హెవీ బ్లీడింగ్స్ ఉన్న వాళ్ళకి డబల్ లేయరింగ్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. మీ బ్యాగ్లో ఎప్పుడు ఒక ప్యాడ్ అండ్ ఎక్స్ట్రా ప్యాంటీ ఉంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సేఫ్టీ పిన్స్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. డ్రెస్ కానీ లేదా దుపట్టా కానీ లేదా బ్యాగ్ స్ట్రాప్ ఎక్కడైనా లూజ్ అయినా లేదంటే తెగిపోయినా అలాంటివి ఏంటంటే క్విక్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడున్నా. సో ఇప్పుడు మనం ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తాం. చాలామంది ఆటోలో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే బస్సెస్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. సో పొరపాటున ఏదైనా తగిలి మనకి చిరిగిపోయింది అనుకోండి, మన డ్రెస్ కానీ సారీ కానీ ఏదైనా. సో అలాగే మనం ఏ ఫంక్షన్కైనా, ఈవెంట్కైనా, లేదంటే ఇంకెక్కడికైనా మనం ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలా వెళ్ళిపోలేము కదా. సో అలాంటప్పుడు ఇలాంటి సేఫ్టీ పిన్స్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో అందుకనే ఇలాంటి పిన్స్ అనేవి మీరు క్యారీ చేయండి. సో ఇది మనకి లైఫ్ సేవియర్ అనమాట బయటికి వెళ్ళినప్పుడు. ఈ 10 ఎమర్జెన్సీ థింగ్స్ నేను మీకు షేర్ చేయాలనుకున్నాను. సో ఇవి మీ బ్యాగ్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సిచ్యువేషన్ని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అక్కడ ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎక్కడైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.